ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి అరటికాయలతో కూర అరటికాయలు అనమాట. ఈ అరటికాయలతోటి లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా మనం ఫాస్ట్గా చేసుకొని తినాలన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని నీళ్ళలో ఉప్పు వేసుకొని ఆ నీళ్ళలో ఈ ముక్కలు వేసేసుకున్నామంటే అరటికాయ ముక్కలు నల్లబడవండి. ఇది ఒక టిప్పు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి 2 ఎండుమిరపకాయలని ముక్కలు వేసుకొని 1 స్పూన్ తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఇవి వేగేలోపు అరటికాయ ముక్కల్ని వాటర్లోంచి తీసేసి ఇలా జాలి బుట్టలో వేసేసుకొని వాటర్ అంతా తీసేసేయండి. ఇది పక్కన పెట్టేసి 4 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని ఈ తాలింపులో వేసేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఇవి పచ్చివాసన పోయేలాగా మంచిగా వేగనిచ్చేసి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేయించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే కూర అయితే కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు బంగాళదుంపలతోనే కాకుండా ఇలా పచ్చి అరటికాయలు ఉన్నప్పుడు ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది. మనం మామూలుగా లంచ్ బాక్స్లో కాకుండా మామూలుగా తిన్నప్పుడు ఏదైనా రసము చారు అలా అన్న పెట్టుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి బాక్స్లోకి కూడా అన్నంలోకి కూడా బాగుంటుంది. ఎలా అయినా దీనికి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ముక్కలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి కొంచెం ఇలా ఒక్కసారి అలా తిప్పుకోవాలి. పసుపు అంతా పచ్చివాసన పోయి ముక్కలకి పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీనిలోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ ముందే వేసేసుకోవాలి. కొంచెం ముక్క చక్కగా తొందరగా మగ్గడానికి ఇలా వేస్తే సహాయపడుతుంది. ముక్క కూడా క్రంచీగా వేగుతుంది. ఫైనల్గా ముక్క అంతా వేగిపోయిన తర్వాత ఇలా కారం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పేసేసి చూసారా, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ మీకోసం. థ్యాంక్ యూ.